అన్నీ కూడా ఒక ఎత్తు అయితే వారి మైండ్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా పనిచేస్తుంది. చాలా సున్నితంగా ఆలోచిస్తారు, డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9%కి తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1538 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అది పూర్తిగా సాధ్యమైందంటే నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి చొరవ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్, దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలు ఉంది, తర్వాత శ్రీశైలం నాగార్జున రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు.